ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మన ఊరికి తగిలిన శాపం విహారీ గారి వల్ల శాప విమోచనం అయ్యింది. అయినా సరే మీరు అతన్ని శిక్షిస్తారా? బాబు, అందరి తరపున క్షమాపణ అడుగుతున్నాను. అయ్యో పర్లేదండి. అన్నయ్య, మా పాప ఈ ప్రపంచాన్ని నీ వల్లనే చూసింది. తనకి నువ్వే పేరు పెట్టాలన్నయ్య. ఈ పాప పేరు కనక మహాలక్ష్మి. కనకం, రా వెళదాం. నాన్న, రా వెళదాం. ఇతను సమయానికి హాస్పిటల్కి నా కూతుర్ని తీసుకెళ్ళకపోతే నా కూతురు దాని బిడ్డ ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్లే కాదు. నిన్న రాత్రి శ్యామలాని కాపాడిన ఇన్సిడెంట్తో విహారీ గారి మీద అందరికీ మంచి మార్కులు పడ్డాయి. నాన్న దృష్టిలో కూడా విహారీ గారి మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడి ఉండుంటుంది. నువ్వు ఊరికి ఏదో మంచి చేసావట, 2 ప్రాణాల్ని కాపాడావంట, గ్రామానికి పట్టిన శాపాన్ని తొలగించావంట. అందరూ నీకు దండాలు పెడుతున్నారు. కొంతమంది అయితే దేవుళ్లాగా చూస్తున్నారు. కానీ ఇదంతా నా చేత మంచి అని అనిపించుకోవడానికి చేసిందే కదా. ఊళ్ళో వాళ్ళను మభ్యపెట్టినట్టు నన్ను కూడా మభ్యపెట్టాలని అనుకుంటే అది జరగని పని. నేనెవ్వరిని మభ్యపెట్టలేదు మావయ్య. నాకు అవసరం కూడా లేదు. అబద్ధాలు ఆడకో. నువ్వు ఎన్ని అబద్ధాలాడినా అందరిలాగా నేను నమ్మను. మావయ్య, నేను ఆ పనిని స్వచ్ఛందంగా చేశాను. నా మనసుకు అనిపించింది చేశాను. అంతేకాని ఊర్లో వాళ్ళు మెచ్చుకుంటారనో, మీరు నన్ను మంచి అని అనుకుంటారనో చేయలేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అబద్ధాన్ని ఎంత నొక్కి చెప్పినా అది నిజం అవ్వదు. నువ్వు నిజమే మాట్లాడవని నాకు బాగా తెలుసు. నువ్వు ఇలాంటి పనులు ఎన్ని చేసినా నీ గురించి నాకెప్పుడు మంచి ఉద్దేశమే కలగదు.